రే ఏం రే మొగుడు చచ్చిపోయిన పెండ్లం మాదిరి కూర్చోండవా? ఎప్పుడు ఫోన్ చూసేదేనా? ఏం లేదు, బండి తీసుకోవాలా అని చెప్తే కదా, ఆఫర్లు వచ్చినాయి అంటున్నారు, జిఎస్టీ తగ్గింది అంటున్నారు. నాకు ఏం బండి తీసుకోవాలా ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఓరి నా నన్ను అడగరా, నేను చెప్తాను రే ఏ బండి తీసుకోవాలా ఎట్లా ఏమి యాజ్ జిఎస్టీ అంతా నన్ను అడగరా, నేను చెప్తాను. దానికే కదా నేను ఉండేదే. చెప్పిన ఏ బండి తీసుకోవాలా? మన వీకోట్లో హీరో షోరూమ్ ఉంది, దాంతో ఎట్లా బండ్లు వచ్చిండాయంటే నీకు హీరో యొక్క డెస్టినీ వేనమ్మా డెస్టినీ ఇరుకో, నీకు హీరో యొక్క ప్లెజర్ స్కూటీ వేనమ్మా స్కూటీ ఇరుకో, నీకు హీరోలో పెద్ద బండి వేనమ్మా ఎక్స్పల్స్ ఇరుకో, నీకు హీరోలో స్టైల్ బండి వేనమ్మా గ్లామర్ ఇరుకో, నీకు హీరోలో మైలేజ్ బండి వేనమ్మా హీరో బండి ఇరుకో, నీకు హీరోలో ఇంకా స్టైల్లో బండి వేనమ్మా ఎక్స్ట్రీమ్ ఇరుకో. అంతేకాదురా, ఈడు నువ్వు ఏ బండి అయినా ఎత్తుకో, దగ్గర 15,000 వరకు డిస్కౌంట్ ఇస్తానరా వీళ్ళ. ఇంకా గిఫ్ట్లు ఏమరా ఇస్తారంటే ఒక గ్యాస్ స్టవ్ లేదా మిక్సీ లేదా ఇండక్షన్ స్టవ్ లేదా రైస్ కుక్కర్ రా, ఇంకా ఎక్స్ట్రాగా ఒక హెల్మెట్, ఒక వెండి ఫోటో ఫ్రేమ్ 2,500కి ఫ్రీగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయిస్తానరా వీళ్ళ. ఇంకా లాస్ట్ లో మన ఇంట్లో లేడీస్ కి ఒక శారీ కూడా ఇస్తానరా వీళ్ళు పండుగకి. ఓడి అమ్మ, ఇన్ని ఆఫర్లు ఉన్నాయా? నాకు తెలియనే లేదు కదా. పద్నా ఇప్పుడే అర్జెంట్ గా పోయి బండి తీసుకునే వాళ్ళ. మీరు కూడా బండి తీసుకోవాలంటే ఈడు ఎత్తుకొని పోండి పో.